హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు రెసిపీలో గులాబ్ జాములు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే మనకు ఒకసారి గులాబ్ జాములు తయారు చేసినప్పుడు క్రాక్ కింద వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. గులాబ్ జామున్ పౌడరు ఇన్స్టెంట్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇది ఇప్పుడు మనం బౌల్లో వేసుకుందాం. దీంట్లోకి నీళ్లు కాకుండా పాలతో కలుపుకోవాలి. ఒక పావు కప్పు పాలు వరకు సరిపోతాయి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి అన్నీ వేసేయకూడదు. మనం ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి. కలిపేటప్పుడే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలిపినట్టుగా మామూలుగా కలిపేసుకుంటే బాగా రావు. చాలా సాఫ్ట్గా ఉండేలాగా పిండి కలుపుకోవాలి. అలాగని మరి పలచగా చేయకూడదు, గట్టిగా కూడా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఇంచుమించుగా ఒక పావు లీటర్ పాలు అయితే సరిపోయాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. పంచదార పాకం రెడీ చేసుకుందాం. గిన్నె పెట్టేసుకుని స్టవ్ మీద ఒక అర కేజీ వరకు పంచదార వేసుకున్నాను. ఒక 2 గ్లాసులు పంచదార, 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకొని సమానంగా మొత్తం పంచదార అంతా కూడా బాగా మెంట్ అయిపోవాలి. ఇది కొంచెం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిపోయింది కదా, ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు యాలక పొడి వేసుకుందాము. ఇప్పుడు కొంచెం సేపు మరిగించుకోవాలి. మరి పాకం అది రావాల్సిన అవసరం లేదు. ఇలా మరిగేటప్పుడు మీకు ఇష్టమైతే ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది వేసుకోవడం వల్ల కొంచెం మంచి కలర్ వస్తుంది గులాబ్ జామున్కి. అలాగే కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కుంకుమ పువ్వు కూడా వేసేసి ఇదంతా ఒక 5 నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది. మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, గిన్నె పక్కన పెట్టేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం ఉండదు. ఇది ఇలా వేడిగా ఉండగానే ఇప్పుడు మనం గులాబ్ జాములు బాల్స్ తయారు చేసుకుందాము. ఇందులో కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాము. చేతికి అంటుకోకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. ఒకసారి అంతా ఇందులో మిక్స్ చేసేసుకుని మనకు కావాల్సిన షేప్లో చిన్న చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ ఎలా కావాలంటే అలాగ మనం బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే కొన్ని గుండ్రంగా కొంచెం పొడవుగా 2 రకాలుగా కూడా ప్రిపేర్ చేశాను. ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకుని జాగ్రత్తగా మనం చేసుకుంటే అసలు క్రాక్ అనేది రాదు. చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. గుండ్రంగా వచ్చాయి చూడండి, ఎక్కడ పగిలిపోయినట్టు కానీ ఏమీ లేవు. ఇప్పుడు ఒక పావు కేజీ వరకు ఆయిల్ వేసుకుని మూకుడు పెట్టుకోవాలి స్టవ్ మీద. కొంతమంది అయితే నెయ్యితో కూడా వేయించుకుంటారు. మీకు ఇష్టమైతే నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని గులాబ్ జామున్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేడిలో వేయించేయకూడదు, మెల్లిగా నెమ్మదిగా వేయించుకోవాలి. అవి లోపల నుంచి వేగుతాయి ఎలా చేస్తే. ఇలా 1 బై 1 అన్నీ వేసేసి వేయించేసుకోవడమే. బాల్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పైన కింద కూడా తిప్పుకుంటూ వేయించేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి కలర్ మారిపోయాయి, అలాగే లోపల నుంచి కూడా బాగా వేగాయి. ఇవి తీసేసి ఇప్పుడు వేడివేడిగా ఉన్న పాకంలో వేసేసుకుందాము. ఇలా పాకంలో వేసేసి కొద్దిసేపు అలా నానబెట్టుకోవాలి, ఒక పావు గంట సేపు. మిగిలిన వాన్ని కూడా వేసేసుకుందాము. చూసారు కదా, ఇలాగా ఒక పావు గంట సేపు నానబెట్టేసుకుంటే మంచి టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. విరిగిపోలేదు, అసలు గీతలన్నీ కూడా ఏమీ రాలేదు, పగిలిపోలేదు. చాలా బాగా వచ్చేయండి. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈజీగా స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.